తిరుపతిలో కబ్జాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. విలేకరుల ముసుగులో కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు భూ కబ్జాలకు పాల్పడటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన అభినయ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కానీ అధికార పార్టీ నేతలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. కొందరు కూటమి నేతలు విలేకరుల ముసుగులో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులకు తామేమీ వ్యతిరేకం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గతంలోనే విలేకరులకు జాగాలు ఇయ్యాలనే ఉద్దేశంతో తాము ఉన్నామని తెలిపారు. ఇది చాలా హేయమైన చర్య అని, తిరుపతి పవిత్రతను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారు వెంటనే ఆలోచన మానుకోవాలని, లేకుంటే వైసీపీ చూస్తూ ఊరుకోదని భూమన అభినయ్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కాపాడటానికి, అవినీతిని బయటపెట్టడానికి వైసీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. తిరుపతి అనేది ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కానీ కూటమి ప్రభుత్వానికి చెందిన కొందరు నాయకులు విలేకరుల ముసుగులో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇది చాలా హేయమైన చర్య. వెంటనే ఈ భూ కబ్జా ఆలోచనలు మానుకోవాలి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంది. తిరుపతి పరువు తీయొద్దు అంటూ మండిపడ్డారు. 85 ఏళ్ల వృద్ధ మహిళకు న్యాయం జరగకపోతే తిరుపతిలో ప్రశాంతతకు చోటుందా అనేటటువంటి ప్రశ్న నేను సూటిగా ప్రభుత్వాన్ని వేస్తున్నాను. నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు వాస్తవమే అయితే, ఈ భూమిని చదును చేసి దౌర్జన్యంగా ఆక్రమించినటువంటి ఆ జేబీ శ్రీనివాస్, వారి అనుచరులు, రవినాయుడు మీద క్రిమినల్ కేసులు పెట్టండి. నేను సెల్యూట్ చేస్తాను. మీకు ఊరికైనా మైకుల ముందర ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి రియాలిటీలోకి వచ్చేటప్పటికి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తానంటే చెల్లుబాటు కాదు. ఇది తిరుపతి, మీ జాగిరేం కాదు. ఇక్కడ జరిగే ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తాం, మీ తాట తీస్తాం. ముమ్మాటికి వ్యతిరేకం కాను. మీరందరూ జర్నలిస్టులే కదా. మీకు భూములు వచ్చాయా? ఇక్కడ వాళ్ళకు 2 సెంట్లు వచ్చినాయని చెప్పుకుంటున్నారు. 14 మందికి మేము ఇచ్చినామనే మాట బయటికి వస్తుంది. మీలో ఏ ఒక్కరితోనైనా మీ జర్నలిస్టు సంఘాల్లో ఉన్నటువంటి మీ మిత్రులు మాట్లాడారా?